పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే సాధారణ ఎన్నికల ముందే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారంటున్న రాజయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో 8 మంది మాత్రం స్పీకర్కి సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ 2 ఇవ్వలేదు. అందులో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. మరి ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అదే మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా యాక్టివ్గా ప్రజల్లో మమేకమవుతూ పాదయాత్రలు కూడా చేశారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇవాళ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి స్పష్టంగా సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీరు ప్రజలు మమేకమైపోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రజానాయకుడు ఎప్పుడైనా కూడా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాడు, ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాడు. కానీ అది ఎలక్షన్లతో సంబంధం లేదు, గెలుపోవటంతో సంబంధం లేదు, పదవులతో అస్సలకే సంబంధం లేదు. ఆ రకంగా ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో గతంలో కంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం దొరికింది ప్రతిపక్షంలో ఉండడం వల్ల. కడియం శ్రీహరి సచ్చిన పాము, ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తోకాడిస్తున్నాడు తప్ప అది చచ్చిపోయింది పాము. ఎందుకంటే చనిపోయాక కూడా తోకాడిస్తుంది అంటారు కదా. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు చేసి ఎట్లయితే దొంగగా దొరికిండో ఈరు కూడా స్పష్టంగా పెద్దపెండాల గ్రామం నుంచి వెళ్ళి ఒక సందర్భంగా మాట్లాడుతూ, నేను రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను, గణపురం అభివృద్ధి కోసము ఇంకో దగ్గర నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి నిధులు తీసుకొస్తున్నా. అనేక సందర్భాల్లో దొంగ అన్నట్టు దొరికిండు, దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. ఇక శిక్ష వేసడానికి ఇంకేం కావాలి నీకు? గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక ట్రిబ్యునల్గా వ్యవహరించేది వదిలిపెట్టేసి సారీ టు సే రేవంత్ రెడ్డి గారి తొత్తుగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడిగా చేపోవడానికి గ్రేట్గా ఉండాలి. అవసరమైతే నేనున్నాను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి చాటడానికి, మాదిగ ఆత్మగౌరవాన్ని పదవి ఎక్కడన్నా పోనీ కానీ సందర్భము అవకాశం వచ్చిందంటే తప్పకుండా ఆ రకంగా చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు పదవి కోసము, రేవంత్ రెడ్డి మెప్పు కోసము గవాయి గారు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పోవడం వల్లనే ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఎక్కడి దాకా అయినారు. సో జనవరి 1వ తారీఖు రోజు నూతన సంవత్సరంలో ఎక్కడుంటావో తేల్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే నేను జైలుకు పంపించే పరిస్థితి ఉన్నదని మాట్లాడే స్థాయికి ఒక దళితుడు రావడానికి నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఆ స్థాయికి అంతే అవకాశవాద రాజకీయాలు చేయొద్దు. అది ఎప్పుడు 10 మంది ఎన్నికలు వచ్చినా, 2 ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకొని గెలిపిస్తే ఈరోజు అవకాశవాదంగా నమ్మించి ద్రోహం చేసింది కాబట్టి తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్పీకర్ గారు దీన్ని నాంచే ధోరణి కనపడతా ఉంది, నాన్స్తూనే ఉంటారు అనిపిస్తుందా, లేక ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అనిపిస్తుందా? వాళ్ళు సుప్రీంకోర్టు దీని మీద స్పష్టంగా చెప్పింది, గడువు ఇచ్చింది, మరి గడువు కూడా దగ్గర పడ్డ పరిస్థితి. ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలక లెక్క ఆ స్పీకరు ప్రసాద్ గారు ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఆడిచ్చే కీలుబొమ్మ. రేవంత్ రెడ్డి ఎట్లా ఆడమంటే గట్లనే ఆడతాడు. కాబట్టి ఈరోజు ఓడిపోతా అని తెలిసి మళ్ళొక్కసారి ప్రజలలో చులకనవ్వడం ఎందుకనే ఉద్దేశంతో కాలయాపన చేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాధ్యమైనంత మటుకు ఎంత వీలైతే అంత కాలయాపన చేయాలంటున్నారు. కానీ ఆఖరి మన టర్మ్ అయిపోయే ఆఖరి 6 నెలలైనా సుప్రీంకోర్టు నిబంధనలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కావచ్చు, వెంటనే తేల్చండి అని చట్టం చెప్తా ఉంటే ఇప్పటివరకు తేల్చపోవడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆఖరి 6 నెలల ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రగాల్చి వాత పెట్టడం ఖాయం. ఎప్పుడూ అధికార పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే హామీలు ఇవ్వడానికి కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళకి వెసులుబాటు. కానీ ఈరోజు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయడానికి 2 రకాలుగా, ఒకటి మా ప్రభుత్వం వచ్చి అంటే చేస్తామని చెప్పేసి ఒకటి, రెండవది మెడలోంచి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి తులం బంగారం ఇచ్చే వరకు, 4000 పెన్షన్ పెంచే వరకు, స్కూటీ ఆడపిల్లలకు ఇచ్చే వరకు
వికలాంగులకు 6,000 ఇచ్చే వరకు తప్పకుండా ప్రజల పక్షాన నుండి మేము పోరాటం చేస్తాం. హామీలు నెరవేర్చే వరకు మేము వెంటాడతాం, వేటాడతాం, అవసరమైతే దప్పు పట్టి దండోరేస్తాం. రైట్, చూస్తున్న మొత్తానికైతే మెడలు వంచైనా ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకోసం మేము పోరాడతామని చెప్తున్న పరిస్థితి. అలాగే ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కాపాడేందుకోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. గడ్డం ప్రసాద్ ఆ విషయంలో తొలుగుతాగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన డైరెక్షన్లో ఆయన నడుస్తూ అది ఎవరైతే రాజీనామా చేయాల్సింది ఉంది, ఎన్నికలకు పోవాల్సింది ఉంది, జరగకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి దశలో ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎన్నికలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ప్రజల్లో ఉన్న నాయకుల్ని ప్రజలు ఎంచుకుంటారు. ఆ నమ్మకం మీద నేను నాయకుడిగా ఉన్నా లేకున్నా నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసం పోరాడతానని చెప్పి రాజే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.